కింగ్ ఛానల్ ఏడాది అంతా వాయిస్ కాల్స్ డేటా ఫ్రీ అంటూ కొత్త సంచలనాలకు దారితీసింది జియో సిమ్లను కూడా ఫ్రీగా అందించింది. ఆ తరువాత ధనాధన్ సమ్మర్ సర్ప్రైజ్లు అంటూ తక్కువ రేట్లకే ప్లాన్స్ ను అందించింది. ఇక మరో 10 రోజుల్లో సమ్మర్ సర్ప్రైజ్ ప్లాన్ ముగియనుంది. దాంతో కొత్త ప్లాన్స్ ను రిలీజ్ చేసింది జియో. కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి. 309 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీతో మనకు రోజుకు 1 GB డేటా లభిస్తుంది. 349 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 10 GB డేటాను 28 రోజులకు అందిస్తారు. ఆ తరువాత మరో 10 GB డేటా యాడ్ అవుతుంది. 28 రోజులు గడవక ముందే 10 GB అయిపోతే స్పీడు 128 kbps కి పడిపోతుంది. 399 రూపాయల ప్లాన్లో వ్యాలిడిటీ 84 రోజులు, ప్రతిరోజు 1 GB డేటా లభిస్తుంది. 509 రూపాయల ప్లాన్లో 56 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 2 GBతో మొత్తం 112 GBల డేటా లభిస్తుంది. 999 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే ఒకేసారి 90 GBల డేటా అందిస్తారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. రోజు వాడుకునే డేటాకు పరిమితి లేదు. 90 GB డేటా అయిపోయాక 128 kbps స్పీడ్తో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. అలాగే 1999 రూపాయల ప్లాన్లో 155 GB డేటా లభిస్తుంది. 120 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ను ప్రకటించారు. 4999 రూపాయల ప్లాన్లో 380 GB డేటా లభిస్తుంది. 210 రోజుల వ్యాలిడిటీ. 9999 రూపాయల ప్లాన్లో 780 GB డేటా లభిస్తుంది. 390 రోజులు వ్యాలిడిటీ. అలాగే పోస్ట్ పెయిడ్ ఖాతాదారుల ప్లాన్స్ ఇలా ఉన్నాయి. 309 రూపాయల ప్లాన్ కి 2 నెలల వ్యాలిడిటీతో 60 GB డేటా అందిస్తూ రోజుకు 1 GB డేటాను ఇస్తున్నారు. 349 రూపాయల ప్లాన్ ను ఒకే నెలకు ఉన్న వ్యాలిడిటీని 2 నెలలుగా మార్చారు. 399 రూపాయల ప్లాన్ లో 90 GB డేటా 3 నెలల వ్యాలిడిటీతో లభిస్తుంది. అలాగే 590 రూపాయల ప్లాన్ రోజుకు 2 GB డేటా ఇస్తూ 2 నెలల వ్యాలిడిటీతో మొత్తం 120 GBని అందిస్తున్నారు. 999 రూపాయల ప్లాన్లో 90 GB డేటాను 2 నెలల వ్యాలిడిటీతో మార్చారు. కానీ ఈ ఆఫర్ను ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవచ్చు. అన్ని ఆఫర్లలో అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ మెసేజీలు అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.